జాతీయ రహదారి రింగ్ రోడ్డు అభివృద్ధి పనులను అధికారులు నాయకులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్న సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు రాయచోటి కడప అలాగే గండి రోడ్డు అక్కడి నుంచి గాలివీడు రోడ్డు అక్కడి నుంచి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలేరు రోడ్డు వరకు కూడా డబుల్ లైన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఈ వర్క్ అంతా వచ్చే 6 నెలల్లో పూర్తవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా 120 అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో 120 అడుగుల రోడ్డును మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దాంట్లో ఫ్లైఓవర్ వర్క్కు సంబంధించి చుట్టుపక్కల 2 పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్లకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు అక్కడ కూడా డ్రైనేజీ అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అధికారులు మరియు ఏపీ ఐఐసి డైరెక్టర్ కొండ భాస్కర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు బొనుమల కాదర్ వలి, సురేష్ రెడ్డి, కొండారెడ్డి, జంగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాయచోటి పట్టణం అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఇక్కడ రాయచోటి బైపాస్కి సంబంధించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఇక్కడ ఉన్న స్థానికులతో అలాగే ఎన్హెచ్ అధికారులతో సమావేశం జరిగింది. ముఖ్యంగా ఎవరికి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా పట్టణంలో ఉన్న ఎవరైతే ఇండ్లు ఉంటాయో వాళ్లకు అలాగే నేషనల్ హైవే స్పీడ్కి సంబంధించి అలాగే నేషనల్ హైవేలో పోయే వెహికల్స్ కూడా ఎక్కడ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఇక్కడ మదనపల్లి రోడ్లో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నాం. సుమారు 7.5 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు రాయచోట్లో కడప అలాగే గండి రోడ్డు అక్కడి నుంచి గాలివీడు రోడ్డు అక్కడి నుంచి మదనపల్లి రోడ్డు నుంచి ఇప్పుడు పీలేరు రోడ్డు వరకు కూడా డబుల్ లైన్ రోడ్డు నీట్గా కొత్తగా నిర్మాణం చేపడుతున్నాం. ఈ వర్క్ అంతా వచ్చే 6 నెలల్లో పూర్తవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఆటంకాలు లేకుండా 120 అడుగులు ఏదైతే ముందు గవర్నమెంట్ నిర్దేశించారో ఆ 120 అడుగులు రోడ్డును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దానిలో ఫ్లైఓవర్కి సంబంధించి చుట్టుపక్కల 2 పక్కల కూడా ఇక్కడ ప్రయాణించే వాళ్ళకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు రేపు రాబోయే కాలంలో కాలనీ వాళ్ళకు కూడా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా అక్కడ కూడా డ్రైనేజ్ అలాగే సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని తెలియజేసుకుంటాం.